నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీకి మంతా తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర వాయుగుండంగా రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండికి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈవేళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఏపీకి మంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర వాయుగుండంగా రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండికి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈవేళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏపీకి మంతా తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రధానంగా చూసుకునేటప్పటికీ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మంతా తుఫానుకు సంబంధించి ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. తిరుపతి కావచ్చు, అది కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మొత్తం అన్ని
జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రధానమైన పోర్టులు మచిలీపట్నంతో పాటు గంగవరం, అదేవిధంగా విశాఖపట్నం పోర్టులకి ఇప్పటికే చూసుకునేటప్పటికి రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు వాతావరణ శాఖకు సంబంధించి ఏవైతే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి జిల్లాలుగా ఉన్న 13 జిల్లాలకు కూడా మొత్తం అందరినీ కూడా కలెక్టర్ని కూడా ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. ఈ ప్రత్యేక అధికారులు మొత్తం కూడా ఆ జిల్లాలోని పరిస్థితులను పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది మొత్తం ప్రభుత్వానికి చేరవేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళెవరు కూడా వేటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండం ఏర్పడిందో ఈ వాయుగుండం కాస్త రేపు ఉదయానికల్లా తుఫానుగా మారుతుంది కనుక ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం కనిపిస్తుంది కనుక మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళకూడదు, సముద్రం వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో ఎందుకంటే కార్తీక మాసం ఒకటి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానాలకు చాలా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా సముద్ర స్నానాలకు వెళ్లకుండా ఉండేది చూసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులకు అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలు టూరిస్టులు కానీ లేకపోతే సందర్శన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా అక్కడికి వెళ్ళకూడదు అంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మంతా తుఫాను ప్రభావానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కాబోతున్నాయి వరకు కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ గల మంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు నిత్యావసర వస్తువులు, అదేవిధంగా పాలు, నీళ్లు వంటి సౌకర్యాలను కూడా ముందస్తుగానే అక్కడ మండల కేంద్రాల్లో కానీ లేకపోతే పంచాయతీ కార్యాలయాల్లో కానీ ముందుగానే ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ ఒక మంతా తుఫాను రాబోతుందో ఇది తీరం ఎక్కడ దాటుతుంది అనేది మాత్రం చాలా సంకోచించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువ తుఫాన్లన్నీ కూడా అక్కడ ఒడిశాలోని గోపాలపూర్ కానీ లేకపోతే అక్కడ తమిళనాడు దగ్గర కానీ దాటే అవకాశం ఉంది. కానీ మంతా తుఫాను మాత్రం ఎస్పెషల్లీ ఇక్కడ కాకినాడ తీరం దాటే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇది మంగళవారం సాయంత్రం కానీ లేకపోతే మంగళవారం తెల్లవారుజామును కానీ మా తీరం దాటే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల తీరం దాటే పరిస్థితిలో కానీ లేకపోతే తీరం దాటడానికి 24 గంటల ముందు కానీ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక గంటకి తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలను కూడా తరలించారని చెప్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే సముద్ర ఒడ్డునే చాలా ఎక్కువగా మత్స్యకారులు నివసించే ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాలంటూ కూడా ఇప్పుడే సీఎం చంద్రబాబు కూడా చెప్పినట్లు పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించి కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉన్నా సరే వెంటనే కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు అక్కడికి వెళ్ళాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరం అనుకుంటే ప్రైవేటు స్కూల్స్, అదేవిధంగా కాలేజీలకు సంబంధించినంత వరకు కూడా 2 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో సెలవులు మొత్తం కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ప్రత్యేక లీవ్స్ కానీ లేకపోతే సెలవులపైన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే విధులకు హాజరు కావాలి, మొత్తం అందరూ కూడా విధుల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏదైతే ఈపీడీసీలకు సంబంధించినంత వరకు కూడా విద్యుత్ అంతరాయం ఎక్కడ ఏర్పడినా సరే వెంటనే దానికి సంబంధించినంత వరకు పూర్తిగా అధికారులదే బాధ్యత. ఏ ఒక్క విద్యుత్ పోలు కానీ లేకపోతే వైర్లు కానీ తెగిపడినా సరే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ అధికారులకు సంబంధించినంత వరకు కూడా 1912కు సంబంధించినంత వరకు కూడా కాల్ చేసిన వెంటనే కూడా రెస్పాండ్ అవుతారు. వాళ్ళందరికీ కూడా విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించినంత వరకు శరవేగంగా పనులు కొనసాగాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులందరూ కూడా విధుల్లోనే ఉండాలి, ఏ ఒక్కరు కూడా సెలవుల్లో వెళ్ళకూడదు అంటూ కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఈ యొక్క మంతా తుఫానుకు సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా ఈదురుగాలు వేయడం వల్ల చెట్లు నేలకొరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది కనుక ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ ఒక విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకే కేవలం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అదేవిధంగా 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే మరికొన్ని బృందాలను కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంచాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం అనుకుంటే ఇప్పుడు ఒడిశాలో కానీ ఈ తుఫాను ప్రభావం తక్కువగా ఉంటుంది కనుక అక్కడి నుంచి కూడా కొంత బృందాలను కూడా ఏపీ ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా విన్నవించుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకున్నాను. అయితే ఏదైతే విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించినంత వరకు ఏదైతే హెచ్చరికల నేపథ్యంలో మొత్తం పూర్తిగా చూసుకుంటే గతంలో వచ్చిన తుఫాన్లన్నీ కూడా ఒక వంతు అయితే ఈ మంతా తుఫానుకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా
శాతం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, అదేవిధంగా కాకినాడ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కనుక మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా టెలికాన్ఫరెన్స్ కలెక్టర్తో నిర్వహించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏవైతే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఈదురుగాలు అధికంగా వేయటం వల్ల అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో పాటు అక్కడ చెట్లు కూడా నేల కొరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది కనుక అటువంటి ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా పాలు నీళ్ళతో పాటు నిత్యావసర వస్తువులన్నీ కూడా గ్రామాలకు చాలా చేరువలో ఉంచాలి. అవసరమైతే ఏవైనా సరే కొండ చర్యలు విరిగిపడి గ్రామాలకు ఎఫెక్ట్ అయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, మొత్తం ప్రత్యేకంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి వర్షం పడితే చాలు అక్కడంతా కూడా మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. వాళ్ళంతా కూడా వర్షపు నీటిపైన తాగడానికి ఆధారపడాల్సిన అవసరం వస్తుంది కనుక దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయాలి. మంచినీటి వాటర్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల ఒకవైపు శీతాకాలం, అదేవిధంగా అక్కడ కలుషితమైన నీటి తాగటం వల్ల కొత్త రకమైన జబ్బులు ఏమైనా సరే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక అక్కడ పిహెచ్సీలు కానీ సిహెచ్ఏలు కానీ చాలా స్పష్టంగా ఉండాలి. అక్కడ అధికారులు కానీ డాక్టర్లు కానీ అందుబాటులో ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే నర్సులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందస్తుగానే మెడిసిన్ పంపిణీ చేయాలని చెప్తున్నారు. కొంతమంది మెడికల్ క్యాంపులు కూడా అక్కడ దగ్గరలోనే మండల కేంద్రాలు కానీ లేకపోతే గ్రామాలకు వాకబుల్ డిస్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తం ప్రతి ప్రత్యేక అధికారిని ఎవరైతే నియమించారో ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. వాళ్ళతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా మినిస్టర్ గానీ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కొన్ని జోన్లుగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా ఆ జోన్ ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేయాలి. దాంతోపాటు అధికారులు కూడా మానిటరింగ్ చేసి అక్కడ ఈ జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సెక్రటరీకి చేరవేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఏ ప్రజలకు కూడా అంటే ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా ఎంత తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రభావం కూడా ప్రజల మీద పడకూడదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా అధికారుల సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు అనుగుణంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగానే మొత్తం అప్రమత్తమయ్యారని చెప్పి ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుందో దీనికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. 27, 28, 29 మొత్తం 3 రోజులు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిస్తే అధిక భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సముద్రం ఈదురుగాలు కూడా 90 నుంచి 110 కిలోమీటర్ అంటే 90 నుంచి 110 కిలోమీటర్ పర్ అవర్ ఈదురుగాలు వేస్తాయంటే చాలా ఎక్కువ ఈదురుగాలు వేసే అవకాశం ఉంది. గతంలో చూసుకున్న చాలా తుఫాన్లు కూడా అప్పుడు హుదూద్ కావచ్చు, తిత్లీ కావచ్చు, ఇవన్నీ కూడా 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వేయటం వల్ల ఎటువంటి పెను ప్రమాదాలు సంభవించాయో ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ రావడం జరిగింది. దానికి ముందు హుదూద్ తుఫాన్ కూడా రావడం జరిగింది కనుక ఆ 2 తుఫాన్లు సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం ప్రకారం ఈసారి కూడా ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చంద్రబాబు ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే మొత్తం మానిటరింగ్ కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూసుకునేటప్పటికీ ఈ మంతా తుఫాన్ ఎదుర్కోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు ప్రభుత్వం అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.